పార్లమెంటు ఎన్నికలకు పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న తరుణంలో మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ప్రచారంలో జోరు పెంచారు. ఉదయాన్నే సంగారెడ్డి పట్టణంలో మార్నింగ్ వాకర్స్ ను కలిసి కాంగ్రెస్ కు ఓటు వేయాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని వివరించారు. అనంతరం అక్కడి కూరగాయల మార్కెట్ కు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుతో ప్రచార కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. జగన్ సార్ ఎవరు రాలేరు, మాకు ఎవరు రాలేదు. జగన్ సారే వచ్చింది లాక్డౌన్, ఎవరు ఎవరు పట్టించుకోలేదు. ఆ లాక్డౌన్లో ఇక్కడ మేడం ఫోన్ చేశాను, చర్యలు అంజని గుర్తని చెప్పి నాకు 8 గంటల ఫోన్ చేసి దగ్గర సార్ వచ్చిండు. 4 గంటల టైం ఇచ్చిండు, కథం వచ్చేసిండు. ఆయన ఇక ఇవ్వలేమనుకున్నా సరే పోలీసు వాళ్ళు ఆయన మాత్రం ఇచ్చిండు. శివా వస్తున్నారు మా కాక రాజా ఇంకో మళ్ళీ ఫోటో మంచిది. ఓకే ఫోటో పేపర్ సైడ్ కదా సైడ్ 5:30కి సంగారెడ్డి పట్టణంలో వచ్చినాం. అక్క డిసిసి ప్రెసిడెంట్ నిర్మలా జగ్గారెడ్డి గారు, అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మన జార్జ్ భాయ్, టౌన్ ప్రెసిడెంట్ జార్జ్ అన్న, అదేవిధంగా కౌన్సిలర్స్ కిషన్ సేటు మైనార్టీ, అదేవిధంగా అంజనేయులు గారు, మా కార్యకర్తలం అందరం కలిసి మేము ఉదయం లేచి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఒక గ్రౌండ్, అదేవిధంగా తారా డిగ్రీ కాలేజ్ గ్రౌండ్, ఇక్కడికి వచ్చి వాకర్లతోటి సీనియర్ సిటిజన్ తోటి వాళ్ళకు పరిచయ కార్యక్రమం చేసుకుని వాళ్ళకు చెప్తుంటే వాళ్ళే చెప్తారు ఈ ప్రాంతం ఇంత అభివృద్ధి చెందిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎంప్లాయ్మెంట్స్ వచ్చిందంటే కూడా కాంగ్రెస్ వాళ్ళనే. ఇక్కడ పక్కనే ఉన్న ఓడిఎఫ్ అయినా, బీడీఎల్ అయినా, బిహెచ్ఎల్, అదేవిధంగా అగ్రిసైట్, ఇట్లా గవర్నమెంట్ సెక్టార్స్ అన్నీ తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా గతంలో కూడా ఇక్కడ జగ్గారెడ్డి గారు ప్రభుత్వ విప్పు ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ ఐఐటి తీసుకొచ్చారు. అదేవిధంగా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ బ్యాక్ సైడ్ కూడా ఈ గ్రౌండ్ కూడా ఏర్పాటు చేసింది జగ్గారెడ్డి గారే అని చెప్పి అక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా వాకర్స్ సీనియర్ సిటిజన్స్ చెప్తారు. యూత్ ముఖ్యంగా షటిల్ కోర్ట్స్ ఆడేటోళ్ళు కూడా, ఎందుకంటే సమ్మర్ చలికాలం బయట ఆడుకుంటున్నాం, కాకపోతే ఇండోర్ గేమ్స్ కూడా ఆడడానికి ఇండోర్ చేయాలని చెప్పి అడుగుతారు. ఖచ్చితంగా నేను గెలిచిన తర్వాత కూడా ఎంపీ నిధుల నుంచి ఇండోర్ గేమ్స్ ఆడడానికి తీసుకొస్తామని చెప్పినాం. అదేవిధంగా మా అక్క టీఎస్ఐసి చైర్మన్ కూడా మేము ఇండస్ట్రీలతోటి మా నిధులు ఇండస్ట్రీలకు సరిపోకపోతే గ్రౌండ్లు, ప్లే గ్రౌండ్లు, ఇంకా వాకింగ్ ట్రాక్లు ఇవన్నీ ఏర్పడడానికి కూడా అక్కను సహకారం తీసుకొని ఇండస్ట్రీలతో కూడా మాట్లాడి సిఎస్ఆర్ నిధులు, ఎంపీ నిధులతోటి కూడా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తున్నాం. నీలం మధు గారు మరి ఈరోజు సంగారెడ్డిలో గ్రౌండ్లన్నీ కూడా అంటే వాకింగ్ ట్రాక్స్ అన్నీ కూడా సందర్శించడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా కలిసిండు. తనకు అడిగిన వాటికి అన్నిటి కూడా నన్ను గెలిపియండి, తప్పకుండా అన్నీ మీకు చేపిస్తానని చెప్పడం జరిగింది. గ్రౌండ్లో ఏ సమస్య ఉన్నా మరి ఈ రోజుల్లో యూత్కి కానీ, పెద్దవాళ్ళకి కానీ, పిల్లలు కానీ అందరికి కూడా ఎంకరేజ్మెంట్గా ఇచ్చుకుంటూ మాట్లాడి ఈరోజు మరి సంగారెడ్డిలో అందరికి కూడా తను అందుబాటులో ఉంటానని చెప్పడం, అన్నీ కూడా సౌకర్యాలు చేస్తానని చెప్పడం చాలా సంతోషం అనిపించింది. ప్రజలు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నీలం మధుని ఎంపీగా గెలిపియండి.